ఎన్టీఆర్ మాటలు వింటుంటేనే ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. హాయ్ గైస్, వార్ 2 మూవీకి ప్రమోషన్ సరిగ్గా చేయడం లేదు, బజ్ తగ్గుతోంది అనుకునే లోపు ఎన్టీఆర్ ఒకే ఒక ఈవెంట్లో ఒకే ఒక స్పీచ్తో వార్ 2 మీద ఉన్న హైప్ని పెంచేసి అంచనాలని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఈవెంట్ అయిపోయాక ఫ్యాన్స్ చాలా ఖుషీలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాటలు వింటుంటేనే ఎక్కడో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్పీచ్లో కాన్ఫిడెంట్గా మాట్లాడే ఎన్టీఆర్ ఈసారి వార్ 2 స్పీచ్లో కూడా అదే కాన్ఫిడెంట్తో మాట్లాడారు. ఎప్పుడు తన సినిమా బాగుంటే ఒక కాలర్ ఎత్తి బల్ల గుద్ది మరి చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికో లేదా సినిమా పైన ఉన్న కాన్ఫిడెన్సో తెలియదు కానీ రెండు వైపులా కాలర్ ఎత్తి ఫ్యాన్స్ని ఎక్సైట్ చేశారు ఎన్టీఆర్. దీనితో హృతిక్ రోషన్ కూడా జాయిన్ అవ్వడంతో రెండు కాలర్లు లేచాయి. ఇంత డేర్గా ఉన్నాడు అంటే మూవీలో ఏదో ఉండబోతోంది అని అనుకునే లోపు తన స్పీచ్ ఎండింగ్లో మూవీ చూసి పండగ చేసుకోండి 4 రోజులు మాత్రమే అని నాగవంశీ దయతలిస్తే మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందామని అన్నారు. ఈ మాటలతో కామన్ ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వార్ 2 పై కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఫైనల్ కట్ చూశాక నాకెలా అనిపించిందంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఒక రేంజ్లోనే ఉంది. ట్రైలర్ చూశాక నా ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచేసింది. ట్రైలర్లో విజువల్స్ చాలా బాగున్నాయి. చిన్న స్క్రీన్లో చూస్తుంటేనే ఇలా ఉందంటే ఇంకా ఐమాక్స్ స్క్రీన్లో ఒక రేంజ్లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. మొదట్లో టీజర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే అసలు ఏంటి ఈ విజువల్స్ అండ్ ఈ విఎఫ్ఎక్స్ ఏంటి ఇలా ఉన్నాయి, పైగా తీసింది యశ్రాజ్ ఫిలిమ్స్, వాళ్ళు బడ్జెట్కి వెనకాడరు కదా, ఇలాంటి అవుట్పుట్ ఏంటి అని అనిపించింది. బట్ ఇప్పుడు ట్రైలర్ అండ్ ఫైనల్ కట్ ట్రైలర్ని చూశాక అలా అనిపించడం లేదు, బాగానే ఇంప్రూవ్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్, కొంతసేపు మాత్రమే ఉంటాడు, ఎన్టీఆర్ విలను 40 నిమిషాలు మాత్రమే ఉంటాడు అని ఇలా చాలానే వచ్చాయి. బట్ ట్రైలర్ వీటన్నిటినీ బ్రేక్ చేసేసింది. ఇద్దరు ఏం తక్కువ కాదు, ఈక్వల్గానే ఉంటారు అని కనిపిస్తోంది. ఈసారి ఈ స్పై యాక్షన్ జానర్లో యాక్షన్తో పాటుగా ఎమోషన్ కూడా కనిపించబోతోంది. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని పెట్టుకొని ఎమోషన్కి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలా? అయినా సెంటిమెంటల్ డ్రామా అండ్ ఎమోషన్స్ని పండించడంలో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు అని నాకు గట్టి నమ్మకం. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేస్తే గ్లామర్ రోల్కే పరిమితం చేయకుండా తనకు కూడా స్టోరీతో పాటు యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్లో కనిపిస్తోంది. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే వార్ 1 డైరెక్టర్ అండ్ వార్ 2 డైరెక్టర్ సేమ్ కాదు, మారిపోయారనమాట. వార్ 1 డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అయితే వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇతను తీసిన మూవీ వేకప్ సిద్, ఏ జవానీ హై దివానీ, రీసెంట్గా వచ్చిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1. ఈ మూవీస్ కనుక మీరు చూస్తే ఆయన డైరెక్షన్ కేపబిలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ వార్ 2 మూవీ చూడాలంటే వార్ 1 చూడాలా అంటే చూడాలి. వార్ 1, పఠాన్, టైగర్ జిందా హై, యశ్రాజ్ స్పై యూనివర్స్లో ఫిలిమ్స్ అన్నిటినీ చూస్తే ఈ వార్ 2 స్టోరీ మీద ఒక ఐడియా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కానీ పూర్తి సాంగ్ని ఫ్యాన్స్ థియేటర్లోనే ఎంజాయ్ చేయాలని రిలీజ్ చేయలేదు. ఇంకా ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ అవబోతోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.